అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్లకు సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ముఖ్యంగా మనకి ఈ పెన్షన్లు అయితే ఎవరికైతే 85% పైన ఉందో వాళ్ళు 15,000 రూపాయల పెన్షన్ మాకు వస్తుందా? అదే దివ్యాంగ పెన్షన్లు ఉన్నాయి కదండి వాళ్ళు. అలాగే హెల్త్ పెన్షన్ వాళ్ళు మాకు 85% కన్నా తక్కువ ఉంది. మాకు పెన్షన్ వస్తుందా లేదా? అలాగే దివ్యాంగ పెన్షన్‌లో 40% కన్నా తక్కువ ఉంది. తాత్కాలికమని ఇచ్చారు. 50% ఉంది. తాత్కాలికమని ఇచ్చారు. మాకు పెన్షన్ నిలిపివేసినట్లు చెప్పారు. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? అని అయితే అడుగుతున్నారండి. అలాగే మేము అప్పీల్ చేయాలి. మాకు నిజంగానే ఉంది. కానీ మాకు సర్వే చేసిన డాక్టర్ సరిగ్గా చేయలేదు. సో మేము మళ్ళీ అప్పీల్ చేయాలనుకుంటున్నాము. ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది? అప్లికేషన్ ఫాము. అలాగే దీన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి? హాస్పిటల్‌కి వెళ్లి అడిగితే ఎటువంటి ఉత్తర్వులు రాలేదు అని చెప్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? అని అయితే క్వశ్చన్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకున్న డౌట్ ని. పర్టికులర్ గా మనకి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి దివ్యాంగ పెన్షన్లు ఉన్నాయి కదండి, అవి ఏంటంటే చాలా మందికి 85% పైనే ఉంది, మాకు 100 ఉంది, 90 ఉంది అని చెప్తున్నారండి. సో మాకు 15,000 రూపాయల పెన్షన్ వస్తుందా, అందులోకి మారుస్తారా అని అడుగుతున్నారండి. సో ఇక్కడ మీరు చాలా క్లారిటీగా వినండి. దివ్యాంగ పెన్షన్ అనేది 6,000 రూపాయలు మాత్రమే. దివ్యాంగ పెన్షన్దారులకు 100% ఉన్నా, 95% ఉన్నా, 85 అబౌవ్ ఉన్నా దివ్యాంగ పెన్షన్ అంటే డిసేబిలిటీ పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. ఇది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. మీకు 40% అబౌవ్ నుంచి 85% అబౌవ్ ఉన్నా, అలాగే 100% ఉన్నా సరే మీకు ఎట్టి పరిస్థితుల్లో 15,000 రూపాయల పెన్షన్ అనేది రాదు. మీకు 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 15,000 రూపాయల పెన్షన్ తీసుకునేవారండి. వీళ్ళు 85% పైన మాకు ఉంది. సో మాకు 15,000 ఇస్తారా? ఇక్కడ డిఎంహెచ్ఓ పెన్షన్లు అండి ఇవి. మనకి హెల్త్ పెన్షన్స్ అంటే డిఎంహెచ్ఓ పెన్షన్స్. వీటికి ఎందుకు ఇస్తారంటే ఇవి మంచానికే పరిమితమైన వారు. వీళ్ళని ఎవరైనా చూసుకోవాలి. వాళ్ళు ఏ పని చేయలేరు. సో ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడాలని, అలాగే వాళ్ళకి మందులకి దగ్గరగా 4,000 5,000 అవుతుందండి. సో అందువల్ల మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. అలాగే డయాలసిస్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, ఇంకా మస్కులర్ డిస్క్రోస్క్రఫీ, సరిగ్గా నాకు పలకడం రాలేదు, ఇటువంటి డిజార్డర్స్, యాక్సిడెంట్ లో మంచానికే పరిమితమైన వారు, అలాగే వాళ్ళ ఎముకలు అవి దృఢంగా లేక ఏ పని చేయలేరు, వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేరు, కానీ నడుస్తారు, నెమ్మతంగా నడుస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఏంటంటే మందులకి మినిమం మంత్కి 5,000 6,000 ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వీళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. సో మీకు 15,000 పెన్షన్ రావాలంటే 85% పైన ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 అయితే వస్తుందండి. ఇక్కడ మీరు వినాలి, డిఎంహెచ్ఓ కేటగిరీలో తీసుకునే పెన్షన్లు మాత్రమే. డిఎంహెచ్ఓ కేటగిరీలో తీసుకునే పెన్షన్లకు మాత్రమే మీకు 15,000 వస్తుంది. వికలాంగులు, దివ్యాంగ పెన్షన్ల కేటగిరీలో తీసుకునే వారికి 85% పైన ఉన్నా రాదు. మీరు ఇది క్లియర్ గా తెలుసుకోండి. ముఖ్యంగా డిఎంహెచ్ఓ వేరు, డిజేబుల్డ్ వేరు. ఈ రెండు వేరే. డిఎంహెచ్ఓ వేరు, డిజేబుల్డ్ వేరు. వీళ్ళిద్దరికీ కూడా పెన్షన్ రకాలు వేరు కాబట్టి పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పు ఉంటుంది. అలాగే డిఎంహెచ్ఓలో తక్కువ ఉన్న వారికి పెన్షన్ అయితే ఇస్తారండి. కాకపోతే 6,000 ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ మందులకు సరిపోతాయి కాబట్టి అలా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ పని వీళ్ళు కొద్దిగా గొప్ప చేసుకోగలుగుతారు. అందువల్ల వాళ్ళకి ఖచ్చితంగా 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు మేము పెన్షన్ కి అర్హులము అని మాకు తెలుసు. మాకు నిజంగానే డిసేబిలిటీ ఉంది, కానీ గవర్నమెంట్ వాళ్ళు పంపించిన డాక్టర్ సరిగ్గా చెయ్యలేదు, ఎందుకో తెలీదు. ఆయన చాలా కోపంగా ఉన్నారు. మాకు సరిగ్గా వెరిఫికేషన్ అయితే చేయలేదు, అసలు పట్టించుకోలేదు, తిట్టేసి పంపించేశారు. మాతో పాటు వచ్చిన వారందరికీ తక్కువ కేటగిరీ వేసే పంపించారు. తక్కువ శాతం 40% కన్నా తక్కువ కావాలని వేశారని చెప్తున్నారు. సో ఇటువంటి వారంతా కూడా హాస్పిటల్కి వెళ్ళమని లాస్ట్ వీడియో చెప్పాము. అయితే దీన్ని మార్చారండి. దీనికి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీనికి ఎలా అంటే అప్పీల్ చేసుకోవడానికి అప్లికేషన్ అనేది మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తానండి నేను, అప్లికేషన్ ఫామ్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఆ అప్లికేషన్ తో మీరు మున్సిపల్ ఆఫీస్ కి ఎక్కడ ఇవ్వాలని, మున్సిపల్ ఆఫీస్, గ్రామాలైతే పంచాయతీ ఎంపీడీఓ ఆఫీసుల్లో అయితే మీరు ఎంపీడీఓ గారికి, మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ గారికి మీరు అప్లికేషన్ ని అందజేయాలి. వాళ్ళకి సర్క్యులర్స్ అయితే రావడం జరిగింది. ఈ అప్లికేషన్ వారు సంబంధిత
వైద్య అధికారికి అయితే పంపిస్తారండి. ఎప్పుడైతే సంబంధిత వైద్య అధికారికి దీన్ని పంపిస్తారో ఆ అధికారి మీకు వెంటనే రీఅసెస్మెంట్ అనేది వేస్తారు. అంటే మీకు మళ్ళీ సదరన్ ధృవీకరణ పత్రం ఇవ్వడానికి రీఅసెస్మెంట్ కి పిలుస్తారు. అప్పుడు మీరు అక్కడ హాజరైతే ఆ కొత్త డాక్టర్ మిమ్మల్ని పరిశీలిస్తారు. ఆ పరిశీలించిన డాక్టర్ ఇప్పుడు మీకు ఎంత శాతం ఉందనేది ఇస్తారు. ఇది మీరు 25వ తారీఖు లోపే చేసేసుకోవాలండి. అలాగే ఇంచుమించు 30 రోజులు టైం ఇస్తామన్నారు రీఅసెస్మెంట్ అవి చేసుకోవడానికి. అయితే ఈ టైంలో మీకు పెన్షన్ అనేది రాదండి. ఇంకొకటి మాకు 40% ఉంది, తాత్కాలికం అని ఉంది, 50% ఉంది తాత్కాలిక పెన్షన్లు నిలిపివేయమని 1 ఇయర్ నుంచి చెప్తున్నారండి. తాత్కాలికం అని ఉంటే ఇక నుంచి రాదు. ఎందుకంటే తాత్కాలికం అనేది మళ్ళీ వాళ్ళకి సరైపోతుంది అని అర్థము. సో తాత్కాలికం అని అంటే రాదు. ఎందుకంటే దానికి ఇంకా మన చేతుల్లో అయితే ఏమీ లేదండి. కానీ నిజంగా డిజేబిలిటీ ఉన్న వారికి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. తాత్కాలికం అని ఉన్న వాస్తవానికి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. ఇవ్వగానే అయితే నేను మీకు తెలియజేస్తాను తాత్కాలికం అని ఇచ్చిన వారికి. మిగిలిన వారందరికీ కూడా ఇటువంటి ఉత్తర్వులను అయితే ఇవ్వడం జరిగింది. సో తెలుసుకున్నారు కదండి. మీ కేటగిరీని బట్టి డిజేబుల్డ్ మీకు 100% ఉన్నా సరే, డిజేబుల్డ్ అంటే దివ్యాంగ వికలాంగ కేటగిరీ అంటారండి దీన్ని. ఈ కేటగిరీలో ఉన్న వారికి 6,000 మాత్రమే వస్తుంది. డిఎంహెచ్యూలో 85% కన్నా తక్కువ ఉన్న వారికి మీకు 15,000 రాదు, 6,000 మాత్రమే వస్తుంది. అలాగే మనకి ఖచ్చితంగా తాత్కాలికం అని ఇచ్చిన వారికి రాదు, పెన్షన్ అనేదే రాదు. అలాగే మనకి 63, 64 ఏజ్ ఉండి 60 ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మీకు మారుతుందండి. మీకు పర్టికులర్ గా వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ తో పాటు మీకు ఒకవేళ ఏ సర్టిఫికెట్ లో తప్పు ఉంటే మీ స్టడీ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి మీరు మీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మీరు అది చూపించి మీరు మళ్ళీ ఆన్లైన్ అయితే చేయించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.